అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ మణి. ట్విన్స్ గురించిన చేస్తున్న వీడియోస్లో ఇది సెకండ్ వీడియో అండి. ఫస్ట్ వీడియో ఆల్రెడీ ఒకటి అప్లోడ్ అయిపోయింది. మీరు చూడకపోతే వెనక్కి వెళ్ళి చూడండి. ట్విన్స్లో ఎన్ని రకాల ట్విన్స్ ఉంటారని ఈరోజు మనం చూద్దాము. యాక్చువల్గా ట్విన్స్ ఒకటే ప్లాసెంటాని షేర్ చేసుకునే వాళ్ళు కొంతమంది అయితే, ప్లాసెంటా అంటే మాయ, అది ఒకటే మాయతో ఇద్దరు పిల్లలు బ్లడ్ సప్లై తీసుకుంటున్నారు అంటే అదొక రకము. కొంతమంది పిల్లలకి ఏంటంటే రెండు రకాల మాయలు ఉంటాయి, ఇద్దరికి చెరొక మాయ ఉంటుందన్నమాట. అలా ఉన్న వాళ్ళు ఇంకొక రకం. కొంతమంది ట్విన్స్ ఏంటి, అంత శాకు ఉమ్మనీరు మాయ అన్నీ ఒకటే ఉండి ఒకటే గూట్లో ఉన్నట్టుగా ఉంటారు. ఇవి రకరకాలుగా ఉంటారనమాట. స్కాన్ చేస్తే మనకి ఇవన్నీ క్లియర్గా కనపడతాయి. ఎందుకు ఇవన్నీ మనం తెలుసుకోవాలి అంటే, ఒక్కొక్క రకమైన ట్విన్స్కి ఒక్కొక్క రకమైన ఇబ్బందులు, కాంప్లికేషన్స్ ఉంటాయండి. సో వాళ్ళు ఏ రకమైన ట్విన్స్ అనేది మనకి తెలిస్తేనే ప్రెగ్నెన్సీ మొత్తం క్లియర్గా మనకి ప్రోగ్నోసిస్ అనేది తెలుస్తుంది. అంటే ఎలా ఉంటుంది ప్రెగ్నెన్సీ, దీంట్లో ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా, లేకపోతే ప్రెగ్నెన్సీ అంతా సాఫీగానే ఉంటుందా, ఒకవేళ పలానా ఇబ్బంది రాబోతోంది అని మనకు తెలిస్తే దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, మనం ముందే రెడీగా ఉండడానికి ఈ ఇన్ఫర్మేషన్ మనకు చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా నోట్తో చెప్తే అర్థం కాదు కాబట్టి చిన్న బొమ్మల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకొని వచ్చినాను. చూసేద్దాం, సరేనా? మీకు ఇక్కడ ఇద్దరు బేబీస్ కనిపిస్తున్నారు కదండి. ఈ ఇద్దరు బేబీస్ వేరే వేరే గదుల్లో ఉన్నారు చూడండి. ఇక్కడ ఒక గది, ఇక్కడ ఒక గది ఉంది. వాళ్ళిద్దరికీ ఉమ్మనీరు, ఈ తెల్లగా కనిపిస్తున్న ఏరియా అంతా ఉమ్మనీరు ఉంటుంది. ఉమ్మనీరు రెండు వేరువేరుగా ఉంది. దాంతోపాటు ఇదిగో ఇక్కడ కింద ప్లాసెంటా, ఈ థిక్గా ఉంది కదా, ఇది ప్లాసెంటా అంటే మాయా అంటాం కదా, అది కూడా ఇద్దరికి సపరేట్గా ఉంది. పూర్తి డిఫరెంట్గా ఉన్నారు ఇద్దరు బేబీస్. సో వాళ్ళిద్దరూ పెరగడం అనేది వాళ్ళిద్దరు శక్తి సామర్థ్యాల రీత్యా వాళ్ళు చక్కగా ఎవరికి వాళ్ళు పెరిగేస్తారు. దానిలో ఏ ఇబ్బంది ఉండదు. తరువాత రకం ఏంటంటే ఇదిగో వీళ్ళండి. వీళ్ళలో ఏంటంటే రెండు మాయలు, ఈ సైడ్ ఉన్న మాయ, ఈ సైడ్ ఉన్న మాయ అతుక్కున్నాయి మధ్యలో. దానివల్ల అండ్ వీళ్ళు పూర్తిగా రెండు వేరే గదుల్లో లేరు. వీళ్ళలాగా ఒక గదిలోనే మధ్యలో చిన్న గోడ అడ్డంకిలాగా ఉంటున్నారు. వీళ్ళకంటే వీళ్ళు కొంచెం కాంప్లికేషన్స్ అంటే చిన్న ఇబ్బందులు ఫేస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు కూడా సేఫ్గానే పుట్టేస్తారండి. ఈ రెండు రకాల ట్విన్స్ చాలా సేఫ్గా ఉంటారు. అదే ఇది చూడండి, ఇక్కడ రెండు ప్లాసెంటాలు అంటే రెండు మాయలు అతుక్కున్నాయి. కానీ ఇక్కడ ఏమైంది, ఒకటే మాయ ఉంది. ఒకటే మాయ నుంచే ఇద్దరు రక్త సరఫరా అనేది వస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఎవరన్నా కొంచెం స్ట్రాంగ్ ట్విన్ నుండి అంటే గట్టిగా బలంగా ఉన్న బేబీ వీళ్ళిద్దరిలో ఎవరన్నా ఒకరు ఉన్నారంటే వాళ్ళు ఎక్కువ రక్తము, ఎక్కువ పోషకాలు తీసుకోవడం వల్ల ఇంకొక బేబీకి పోషకాలు వెళ్ళడం తగ్గుతుంది. అలా జరిగినప్పుడు ఒక బేబీ ఎదుగుదల బాగుండి ఇంకొక బేబీ ఎదుగుదల బాగుండదు. దీన్ని TTTS అంటారు, అంటే ట్విన్ టు ట్విన్ ట్రాన్స్ఫ్యూజన్ సిండ్రోమ్ అంటారనమాట. అది ఇంకొంచెం కాంప్లికేట్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఒక బేబీ సర్వైవ్ అయ్యి ఇంకొక బేబీ సర్వైవ్ అవ్వలేక కూడా పోవచ్చు. సో వీళ్ళు కొంచెం డేంజర్లో ఉన్నట్టు ఇలా ఉన్నాయి. అంటే అన్నిటికంటే పెద్ద డేంజర్ ఏంటంటే ఇదిగో ఇదండి. ఒకటే గది, ఒకటే ప్లాసెంటా అంటే ఒకటే మాయ అండ్ ఒకటే ఉమ్మనీటి సంచి, అన్నీ ఒకటే, పూర్తిగా ఒకటే ఇంట్లో ఇద్దరు బేబీస్ని పెంచుతున్నట్టు అవుతుంది అనమాట. ఇలా ఉన్నప్పుడు పోషకాలు అందడం ఇంకా కొంచెము ఇబ్బంది అవుతుంది. అండ్ దీంతో పాటు ఇంకొక సమస్య ఏంటంటే, వీళ్ళకి కాళ్ళు చేతులు అన్నీ విడివిడిగా ఉన్నాయి కదండి. ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇట్లా ముడిపడిపోయే అవకాశము, ఈ పేగు ఉంది కదా, ఈ పేగు మెడల్లో చుట్టుకుపోయే అవకాశం ఇలాంటివి వీళ్ళలో ఎక్కువ. కానీ ఇక్కడ చూసారా, దేవుడు చాలా గొప్పోడండి. ఈ రకమైన ట్విన్స్ సేఫ్గా ఉంటారు కాబట్టి ఉన్న ట్విన్ ప్రెగ్నెన్సీస్ అన్నిట్లోకి 19% వీళ్ళు, 64% వాళ్ళు, దగ్గర 85% ట్విన్స్ ఈ రెండు కేటగిరీస్లోనే ఉండి మనకి ఏ కాంప్లికేషన్ లేకుండా బేబీస్ చక్కగా పుడతారు. వీళ్ళిద్దరూ మిగిలిన 15% చాలా రేర్ అనమాట. ఇక్కడ 13%, ఇక్కడ ఒక 4% మాత్రమే ఉండి చాలా రేర్ అంటే రేరెస్ట్గా ఉంటుంది. అందుకనే మనకు కాంప్లికేషన్స్ అంత ఎక్కువ కనిపించవు. ఇది మనకి కాంప్లికేటెడా కాదా, ఇబ్బందులు వస్తాయా లేదా ట్విన్స్లో తెలియాలంటే ఇదిగో ఈ రెండు ట్విన్స్ ఉంటేనే మనకు డేంజర్, ఈ రెండు ఉంటే మనకు డేంజర్ ఉండదు.
మనకి దేవుడు చేసే మేలు ఏంటంటే ఎప్పుడు ఈ 2 ట్విన్స్లోనే ఒక రకమైన ట్విన్ ఇస్తారండి. ఈ వీడియో ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 85 నుంచి 90% మటుకు పిల్లలు ట్విన్స్గా ఉన్నారు అంటే కాంప్లికేషన్స్ ఏవి ఉండవండి. చిన్న ఉంటాయి. అంటే ఒక్క బేబీని మోయటానికి 2 బేబీస్ని మోయటానికి చాలా తేడా ఉంటుంది కదా. మదర్కి కొంచెం కష్టంగా ఉంటుంది, పిల్లల ఎదుగుదల మనం కరెక్ట్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇంత మట్టుకే మీరు ఆలోచన పెట్టుకోండి. తర్వాత కాంప్లికేషన్స్ అయ్యేవి చాలా రేరెస్ట్ పాసిబిలిటీ అని చెప్పడానికి ట్రై చేస్తున్నాను నేను. 85 నుంచి 90% రెగ్యులర్గా ఉన్న ట్విన్సే ఉంటారు. ఇంకో 2 మాత్రమే కొద్దిగా కాంప్లికేషన్స్, అంటే ఒక 15% మాత్రమే కొంచెం కాంప్లికేషన్స్ ఉన్న ట్విన్స్ ఉంటారు. కాబట్టి దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా మనం ఆ 15%లో ఉండము అనే పాజిటివ్ యాటిట్యూడ్తోనే ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేసుకుంటూ చక్కగా 2 బిడ్డల్ని కనండమ్మా. సరేనా? హ్యావ్ ఎ హ్యాపీ ప్రెగ్నెన్సీ.